ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో. ఫ్రాన్స్ బిర్యానీ అనేది చాలా చక్కగా అయితే ఉడుకుతుంది. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, దీని లోపల ఒక నల్ల పేగ అయితే ఉంటుంది. దాన్ని మనం తీసేసుకోవాలి. తీసేసుకుంటేనే మనకు మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా వచ్చిందో. ఉప్పు బాగుందా? ఇస్తాలే కానీ అదిగో దాంట్లో వేసి అది తినేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఏఏ ఫ్యామిలీ. ఈ రోజు అయితే టేస్టీగా మనము ఫ్రాన్స్ బిర్యానీ అయితే చేయబోతున్నాం. ఎలా చేస్తామో మా స్టైల్లో చూద్దాం రండి. ఇంకెందుకు ఆలస్యం, స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, చూద్దాం రండి. ఇదిగోండి, ఇదైతే మా మల్లి చెట్టు. చూడండి, జడ మొగ్గ చాలా పెద్ద మొగ్గలు చూసారా. Wanna clear a bottle of Cabernet, wanna stay home, not even drink, wanna get out of my own head, wanna lay down, overthink, I wanna cry every tear I got, put on a dress, be a stranger's dream, lock up this heart of mine, wanna wear it on my sleeve. I kinda wanna hate you, but I wanna love you too, I wanna hold you close and let you go, find someone new, and I wish it wasn't, but my mind's made up in two. What's killing me the most is knowing two things can be true. Wanna throw away your vanity, wanna wear it to sleep tonight, wanna wipe our slate clean, wanna pick this thing up right where we. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనము ఫ్రాన్స్ బిర్యానీ అయితే చేయబోతున్నాం. మా స్టైల్ అయితే ఎలా చేస్తున్నామో చూద్దామా. ముందుగా కుండ అయితే పెట్టాము చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొదటిగా అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ ఆయిలే తీసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అనేసి చూపిస్తున్నాను చూడండి. బిర్యానీలో వేసే మొదటిగా ఆయిల్ అయితే వేసే పదార్థాలు ఇవి చూడండి, కనిపించాయా. వేసేసుకున్నాం. పచ్చిమిరపకాయలు అయితే ఒక 6-7 అయితే వేసుకుంటున్నాం. మా అత్తమ్మ డైరెక్షన్ ఇస్తుంది, నేను చేస్తున్నాను చూడండి. ఆనియన్స్ అయితే వేసుకున్నాం. నేను ఒక 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అవి మనం సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే మనకు బిర్యానీ అనేది టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, 5 అయితే మీడియం సైజ్ టమాటాలు తీసుకొని వేసేసుకున్నాం. ఆనియన్స్ చూసారా, గోల్డెన్ కలర్ లో బాగా ఫ్రై అయ్యాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం అయితే పుదీనా వేస్తున్నాను టమాటాలు వేగేటప్పుడు. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే టమాటాలు వేగేటప్పుడు కానీ వేసామంటే తొందరగా మనకు టమాటాలు అనేది మెత్తబడిపోతాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఆకు చూసారా. ఈ ఆకునైతే మా ఊర్లో పిప్పింటాకు అని మేము పిలుస్తాము. ఇది దెబ్బలు తగులున్నా కానీ, కొంతమందికి ర్యాషెస్ వచ్చిన్నా, కొంతమందికి తీయట, గజ్జి, తామర అవన్నీ వచ్చినా కూడాను ఈ ఆకు అనేది చాలా పనిచేస్తుంది. నేను ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, కానీ భలే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది
చూడండి నాకు మీ ఊర్లో ఈ ఆకుని ఏమని పిలుస్తారో ఒకసారి కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే పిప్పింటాకు అని అంటాము. దాని ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాం. చాలా తమా చాలు 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 ఎక్కువ అయిపోయింది అప్పుడు. బాగా మసాలా వేసినప్పుడు అల్లం అయి పేస్ట్ వేసినప్పుడు అడుగు అంటకుండా బాగా నీట్ గా కలబెట్టుకుంటానే ఉండాల, ఎక్కువ మాడకుండా ఉండేదానికి. ఇదండి పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్ అయితే వేద్దాము. కొంచెం వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటది. మళ్ళీ కలుపుకున్నాం, బాగా అడుగంటుకుంటా ఉంటది. ఇంకా ఫ్రెండ్స్ నేనైతే కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాము నిన్న. అవి పప్పు అయ్యేటప్పటికి కేజీ, అర కేజీ 100 గ్రాములు ఉన్నాయి. అంటే 600 గ్రాములు. ఇందాక వీడియోలో మీకు చూపించాను కదా, దాని వెనకాల మనకు ఒకటి ఉంటది లేయరు. ఆ లేయర్ ని తీసేసుకోవాలి, సన్న పేగులాగా ఉంటది. అది తీసుకుంటేనే మనకు టేస్ట్ అనేదిగా ఉంటది, లేదంటే విసుగు వచ్చేస్తుందండి, దాంట్లో కసకస అంటది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాం. ఎందుకంటే మనం రొయ్యలు వేసాం కదా, నీసు వాసన లేకుండా ఉంటది, అందుకని పసుపు అనేది వేసాము. కారం కూడా కొంచెం వేసాను అత్తమ్మా. కొంచెం కారం ఒక రవి సరే 2 టేబుల్ స్పూన్ అయితే వేసాను. ఎందుకంటే మనకు బిర్యానీ కదా, అంత అవసరం లేదు. రొయ్యలు వేసాం కాబట్టి కారం వేసాము. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే మామూలు రైస్ అయితే తీసుకున్నాను. మామూలు రైస్ తోనే ఈరోజు మనం బిర్యానీ చేస్తున్నాము. మీరు బాస్మతి వేసుకుని చేసుకునే పని అయితే వేసుకోండి, చాలా బాగుంటది. ఏ రైస్ అయినా బాగుంటది. మేమైతే మామూలు రైస్ తోనే చేస్తున్నామండి. బాస్మతి రొయ్యలు కూడా చాలా బాగుంటది, ట్రై చేయండి మీరు కూడాను. ఇంకా ఫ్రెండ్స్, ఇలా కొంచెం వేసాము, ఇప్పుడైతే కొంచెం వేస్తున్నాం పుదీనా ఎక్కువ వేసుకుంటే బాగుంటదండి, టేస్ట్ గా ఉంటది పుదీనా నేను బిర్యానీలోకి. ఫ్రెండ్స్, మీకు నోరు వస్తుందా చూస్తుంటే? ప్రాన్స్ బిర్యానీ. ఈరోజు మా అత్తమ్మ కూడా వచ్చి హెల్పింగ్ చేస్తుంది నాకు. ఇలాగా కలిపెట్టుకుంటూనే ఉండాలండి, మసాలా అనేది మాడుతుంది, కలుపుకుంటూనే ఉండాలి. మా అత్తమ్మ మాట్లాడాలంటే మీకు కొంచెం జాగ్రత్త ఉంది, మాట్లాడమని కామెంట్ చేయండి, మాట్లాడుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి వస్తుంది. ప్రాన్స్ బిర్యానీ ఎలా చేస్తున్నారు అని చెప్పి వస్తుంది, చూడండి. బిర్యానీ నీళ్ళు ఆగబడ్డ మసాలా. ఏం కూర అనుకుంటున్నామా? రొయ్యలు కర్రీ చేస్తున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ గ్లాస్ తో అయితే 3 గ్లాసులు వేసాను. ఈ గ్లాస్ తో మనము ఏ గ్లాస్ తో అయితే మనం బియ్యం కొలుచుకున్నామో ఆ గ్లాస్ తోనే వేయాలి. 1 గ్లాసుకి 2 గ్లాసులు లెక్కన వేస్తాను. 3కి ఇప్పుడు నేను 6 గ్లాసులు అయితే వాటర్ పోస్తాను. ఆరు గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాము. 3 గ్లాసులకి 3 గ్లాసులు బియ్యానికి 6 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మూత. ఇదిగో ఫ్రెండ్స్, టేస్ట్ చేయండి ఒకసారి, ఉప్పు సరిపోయిందో లేదో. టేస్ట్ అన్ని సరిపోయాయి ఫ్రెండ్స్. ఒకసారి టేస్ట్ చేసుకుని సరిపోయాయంటే మూత పెట్టేసుకోండి.
ఇదిగోండి ఫ్రెండ్స్, మనకు చూసారా ఎలా తెల్లతుందో. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. గట్టిగా వాటర్ వడగట్టుకొని రైస్ వేయాలండి. వాటర్ తో కూడా వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం కొలతతో వేసుకునేస్తాం కదా, అందుకని మనం బియ్యం ఒకటే వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఫ్రాన్స్ చూడండి తేలాడుతూ ఉన్నాయి, చూసారా? నోరూరుతుంది, ఆకలి వేస్తుంది, కడుపులో ఎలుకలు బరిగిస్తున్నాయి, కానీ ఇంకా ఇక్కడ అవ్వాల. ఇప్పుడు అవుతాడని వెయిటింగ్ లో ఉన్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే అది ఉడికేలోగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని పూర్తి వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజు అయితే నేను మా అత్తమ్మ కలిసి అయితే చేసాము ఫ్రాన్స్ బిర్యానీ అనేది. మా వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అల్లం పుదీనా చట్నీ చేస్తున్నానండి. ఫ్రాన్స్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. చూడండి, పచ్చిమిర్చి అయితే అన్ని తీసుకున్నాను, ఒక 10-11 అయితే తీసుకున్నాను. కారం అయితే మీరు సరిపడినంత కారం అయితే తీసుకోండి. కొంచెం పుదీనా అండి, చూడండి అల్లం కూడా దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడైతే దీన్ని మనము మిక్సీ అయితే మెత్తగా పేస్ట్ చేద్దాం. పేస్ట్ అనేది ఎలా ఉందో ఇప్పుడు ఇంకో స్టెప్ అండి. ఆనియన్స్ అయితే 2 అయితే తీసుకున్నాను, అవి కట్ చేసి వేసుకున్నాం. ఆనియన్స్ వేసాం కదా, ఇది కూడా ఒకసారి మిక్సీ పడతాం. ఆనియన్స్ వేసినా కూడా ఒకసారి మిక్సీ పట్టాను. ఇప్పుడైతే చింతపండు అయితే వేసుకున్నాం. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి వేసాను. మిక్సీ పడదాం ఇప్పుడు, మళ్ళీ మెత్తగా పేస్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. మిక్సీ పట్టాం కదా, మెత్తగా పేస్ట్ అయితే చేసాము. దాన్ని బౌల్లోకి అయితే తీసేసుకున్నాం. దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకొని మీరు మిక్సీ పట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. బిర్యానీలోకి, ఫ్రాన్స్ బిర్యానీలోకి ఇలా చేసుకొని తింటే బాగుంటది. ఇదే ఫ్రెండ్స్ మన ఫైనల్ బిర్యానీ. చూడండి ఎలా ఉందో. నీ వేస్తున్నావు నాన్న, నీకే వేస్తుంది. కాలుతుంది, చిన్న పెట్టుకో, వేసుకొని బిర్యానీ పెట్టుకుని తిను. ఎట్టను నానా బువా, బాగుందా? సరే, కాలుతుంది, ఊదుకొని తిన్నా. బాగుంది, సూపర్ గా ఉంది ఫ్రాన్స్ బిర్యానీ అనేది. దాంట్లోకి మనం చట్నీ చేసాం కదా, అల్లం పుదీనా చట్నీ, దాన్ని కూడా వేసుకొని టేస్ట్ చేద్దాం. ఎలా ఉందో చూద్దాం. సూపర్ ఉందండి, సూపర్ గా ఉంది, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉంది మావయ్య? బాగుందా? జీ బాగుందా? బూ బాగుందా? ఇస్తాలే కానీ అదిగో దాంట్లో వేసి అది తినేస్తాను.